హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు చిరంజీవి అండ్ దెన్ మీరు చూస్తున్నారు స్పాట్రా సైబర్ సొల్యూషన్స్. గాయస్, ఇవాళ వీడియోలో మనము బ్యాండిట్ 4th నుంచి 7th వరకు అంటే 3 ఛాలెంజెస్, ఓకేనా? ఈ 3 ఛాలెంజెస్ని కంప్లీట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ నుంచి 3 వరకు ఎలా పోయా అంటే, సో ఆల్రెడీ దాన్ని కంప్లీట్ చేస్తున్నాను. కంప్లీట్ వీడియో కూడా నేను నా ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది నా టెక్ టేబుల్స్ ఛానల్లో చేశాను. సో ఆ పర్టికులర్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది నా ఓల్డ్ ఛానల్ బ్యాన్ అయిపోయింది, ఎవరు సెర్చ్ చేయకండి. ఫైన్. సో చూసుకుంటే కనుక ఇక్కడ నేను 1 నుంచి 3 వరకు ఛాలెంజ్ అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో చూసిన తర్వాత ఇది చూడండి, లేకపోతే మీకు అర్థం కాదు, ఓకేనా? సో అందుకోసం చెప్తున్నాను. ఫైన్, లెట్ మీ క్లోజ్ దిస్ వీడియో. అండ్ ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, వాళ్ళ సర్వర్కి అయితే కనెక్ట్ అయిపోతాం. సో ఇప్పుడు మనము ఏ లెవెల్ కంప్లీట్ చేయాలన్నా కూడా మనం వాళ్ళ SSH సర్వర్లోకి లాగిన్ అయ్యి మనమైతే ఈ గేమ్ని అయితే ప్లే చేయాలి. సో ఈ గేమ్ ఎవరెవరికి యూజ్ అవుతుంది అంటే, సో ఎవరైతే బిగినర్ లెవెల్లో లైనక్స్ సిస్టమ్ని ఎలా ఆపరేట్ చేయాలి నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక ఫన్, అంటే ఒక ఛాలెంజింగ్తో పాటు ప్యారల్గా మీరు లైనక్స్ కమాండ్స్ని కూడా మీరు లర్న్ చేసుకోవచ్చు. సో అందుకోసం అయితే ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో డెఫినెట్గా మర్చిపోకుండా వీడియోకి లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? సో లెట్ మీ ఎక్స్టెండ్ ఇట్. ఫైన్. అండ్ ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే గోల్ 4లో కాబట్టి, సో గోల్ 4కి పాస్వర్డ్ ఏంటంటే లెవెల్ 3లో ఉంటుంది. సో లెవెల్ 4కి పాస్వర్డ్ లెవెల్ 3. సో లెవెల్ 3 ఆల్రెడీ క్రాక్ చేసి పాస్వర్డ్ని సేవ్ చేసుకున్నాను, ఇక్కడ సేవ్ చేసుకున్నాను. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే లెవెల్ 4లోకి లాగిన్ అవుతాం, ఓకేనా? సో లెవెల్ 4 ఆల్రెడీ లెవెల్ 3ని క్రాక్ చేసి లెవెల్ 4 పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేసుకున్నాను ఇక్కడ. సో డైరెక్ట్గా లాగిన్ అవ్వడానికి. సో మీరైతే మాత్రం నా ఫస్ట్ వీడియో చూసి 3 లెవెల్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడికి రండి, ఓకేనా? సో లాగిన్ అవ్వడం చాలా ఈజీ. బ్యాండిట్ కాదు, సారీ. సో మనం ఇక్కడ SSH కనెక్షన్తో లాగిన్ అవుతున్నాం, ఓకేనా? సో SSH అని వచ్చి బ్యాండిట్ 4. సో 4th లెవెల్ కాబట్టి 4. సో అది అనమాట యూజర్ నేమ్. ఫస్ట్ లెవెల్ అంటే 1, 2, 3 అట్లాగా. 4th లెవెల్ అంటే 4 ఈజ్ ద యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ తర్వాత ఏమి ఇవ్వాలి? సో ఆల్రెడీ మనం లాస్ట్ లైక్ వన్ మిషన్లో డిస్కస్ చేసుకున్నట్లు ఒక SSHలో లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ మనం యూజర్ నేమ్ ఇవ్వాలి, @ అని చెప్పి దాని తర్వాత మనం డొమైన్ నేమ్ ఆర్ ఎల్స్ IP అడ్రస్ని స్పెసిఫై చేయాలి, ఓకేనా? సో డొమైన్ నేమ్ ఏంటి ఇక్కడ మనకి? bandit.labs.overthewire.org. సో మీరు మీ ఇష్టం, మీరు ఒక డొమైన్ నేమ్ అయినా స్పెసిఫై చేయొచ్చు, ఒక IP అడ్రస్ అయినా మనం స్పెసిఫై చేయొచ్చు. స్పెసిఫైయింగ్ ది డొమైన్ నేమ్. అండ్ ఇక్కడ ఏంటంటే పోర్ట్ నెంబర్ 220. సో 220లో SSH అయితే రన్ అవుతుంది. మరి అడగచ్చు, భయ్యా నార్మల్గా SSH అనేది పోర్ట్ 22లో రన్ అవుతుందంటే, సో పోర్ట్ 22 ఈజ్ ద డిఫాల్ట్ పోర్ట్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు FTPకి మీరు ఏ పోర్ట్ అయితే 21 అంటారు. దాని అర్థం మీరు FTP అనేది 21 పోర్ట్లోనే రన్ అవ్వాలని కాదు, ఇట్స్ డిఫాల్ట్ పోర్ట్ మాత్రమే, ఓకేనా? మీరు కావాలంటే ఆ సర్వీసెస్ని ఏ పోర్ట్లో అయినా కూడా మనం రన్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ 2220 పోర్ట్లో మనకైతే ఇక్కడ పర్సన్ SSH అయితే రన్ చేస్తున్నాడు. సో యూజర్ నేమ్ అండ్ IP అడ్రస్ అండ్ పోర్ట్ నెంబర్ స్పెసిఫై చేసేసి ఎంటర్ ఇస్తున్నాను. సో వాళ్ళ సర్వర్ పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ ఆల్రెడీ నేను లెవెల్ 3లో క్రాక్ చేస్తున్నాను కదా, ఆ పాస్వర్డ్ కాపీ చేసుకుంటున్నా. చూడండి, నేను లాగిన్ అయిపోయాను. సో బ్యాండిట్ 4లోకి వాళ్ళ యూజర్లోకి అయితే లాగిన్ అయిపోయాను. సో ఇప్పుడు ఛాలెంజ్ అయితే చదువుతాం. సరే, ఎక్కడ ఛాలెంజ్? ఇక్కడ, ఓకే, సరే. సో లాగిన్ అయిన తర్వాత లెట్స్ గో టు లెవెల్ 4 to 5. లెవెల్ 4 to 5 ఏముందంటే, ద పాస్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ లెవెల్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఓన్లీ హ్యూమన్ రీడబుల్ ఫైల్స్ ఇన్ ద ఇన్హియర్ డైరెక్టరీ. టిప్, ఇఫ్ యూ టర్మినల్ ఈస్ మెస్డ్ అప్ దెన్ ట్రై ద రీసెట్ కమాండ్. ఓకే, కమాండ్ మే బీ యూజ్డ్ టు సాల్వ్ దిస్ లెవెల్. ఓకే, కొన్ని కమాండ్స్ స్పెసిఫై చేస్తాం, ఇట్స్ ఓకే. సో ఫస్ట్ మనం కొన్ని నావిగేట్ చేద్దాం. మరి LS-FNEL. సో ఇక్కడ మనకు ఒక ఇన్హియర్ డైరెక్టరీ, అతను ఏమన్నాడు, ఇన్హియర్ డైరెక్టరీ లోపల రీడబుల్ ఫైల్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, రైట్? సో CD ఇన్హియర్ LS. సో ఇక్కడ మనకి టోటల్ 9 ఫైల్స్ ఉన్నాయి, ఓకేనా? ఒకసారి 9 ఫైల్స్ కూడా రీడబుల్లా కాదా చూద్దాం, ఓకేనా? సో దానికోసం మనం LS-AL కమాండ్ యూస్ చేస్తే చాలు. సో ఆల్రెడీ ఈ కమాండ్స్ అనేవి కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నా లైనక్స్ ట్యూటోరియల్స్లో కావచ్చు, సో లాస్ట్ ఛాలెంజెస్లో కావచ్చు, ఓకేనా? సో ఫైన్. ఇక్కడ చూసుకుంటే కనుక అన్నీ కూడా బ్యాండిట్ యూజర్ యూజ్ చేసుకొని రీడ్ చేసుకోవచ్చు. సో ఆర్ అన్నీ కూడా రీడబుల్ యాక్సెస్ ఉంది. బట్ ఇక్కడ అతను ఇచ్చిన టాస్క్ ఏంటంటే, వీ షుడ్ ఫైండ్ ద హ్యూమన్ రీడబుల్ ఫైల్.
అంటే హ్యూమన్ రీడబుల్ అంటే ఇప్పుడు మీరు ఒక బైనరీ కోడ్ చదవగలుగుతారు, చదవలేరు. అదే మీరు ఒక ప్లెయిన్ టెక్స్ట్ అంటే నార్మల్ టెక్స్ట్ చూసి చదవగలుగుతారు. సో అలా మనకి ఇందులో ఎక్కడ ప్లెయిన్ టెక్స్ట్ ఉంది, సో ఏదైతే హ్యూమన్ రీడబుల్ ఫైల్ అని చెప్పేసి అయితే అడగడం జరిగిందనమాట. సో దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ ఫైండ్ కమాండ్. ఎస్, ఇప్పుడు మనం ఏం యూజ్ చేయబోతున్నాం అంటే ఫైండ్ కమాండ్. సో మన కలినెక్స్లో ఫైండ్ కమాండ్ ఉంది. లెట్ మీ ఓపెన్ ద మెయిన్ ఫైండ్. సో ఇది అనమాట కమాండ్. ఈ ఫైండ్ కమాండ్ యూజ్ చేసుకొని మనము మన కలినెక్స్లో కానీ ఏ డైరెక్టరీలో అయినా ఏ ఫైల్ సిస్టంలో అయినా ఎక్కడైనా కూడా మీకు కావాల్సిన స్పెసిఫిక్ ఫోల్డర్ని కానీ ఫైల్ని కానీ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఏదర్ ఇది ఒక ఇమేజ్ కావచ్చు, ఒక వీడియో కావచ్చు, ఒక ఫైల్ కావచ్చు, ఒక ఫోల్డర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దీనికోసం మీరు మ్యాన్ పేజ్ కూడా రిఫర్ చేయొచ్చు. సో మ్యాన్ ఇన్ ద సెన్స్ మాన్యువల్, ఓకేనా. సో మాన్యువల్ ఫైండ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైండ్ ఎలా యూజ్ చేయాలి. సో ఫైండ్ కమాండ్, ఫైండ్ ఈజ్ ఎ కమాండ్ సర్చ్ ఫర్ ఫైల్స్ ఇన్ ఎ డైరెక్టరీ. ఓకే, ఒక ఫైల్స్ని సెర్చ్ చేయడానికి డైరెక్టరీ లోపల కానీ సో ఎక్కడైనా కానీ మనకి ఇది యూజ్ అవుతుందని చెప్తుంది. అండ్ అందులోపల కమాండ్స్ అన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మనకి ఎన్ని కమాండ్స్ ఉన్నాయో అన్ని కమాండ్స్ కూడా ఇక్కడ మనకి పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇక్కడైతే మీరు ఎక్స్టెన్షన్స్ అయితే మీరు వాట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద ఎక్స్టెన్షన్ అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఏంటబ్బా ఇతను ఫైండ్ అంటున్నాడు, ఎక్స్టెన్షన్స్ అంటున్నాడు, మీకు నెక్స్ట్ అర్థమవుతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు లెట్ మీ ఓపెన్ ద టీమ్ అండ్ ద టెర్మినల్. సో ఇక్కడ మీకు pass.txt ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 100 ఫైల్స్ ఉందనుకుందాం. సో అందులో pass.txt ఫైల్ అనేది ప్రజెంట్ డైరెక్టరీలో ఉందో లేదో తెలుసుకోవాలంటే మీరు సింపుల్గా ఫైండ్ pass.txt కొట్టారనుకోండి. సో ఇక్కడ pass.txt ఎందుకు, సో ఆ పర్టికులర్ ఫైల్ ఉంది మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది, ఓకేనా. సో ఇలా మనం ఫైండ్ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఏంటంటే ఇక్కడ ఇచ్చిన హింట్ చూసుకుంటే కనుక ఇట్ ఈజ్ ఏ ఓన్లీ హ్యూమన్ రీడబుల్ ఫైల్ అని చెప్పున్నాడు, ఓకేనా. సో ఈ ఫైండ్ కమాండ్లో హ్యూమన్ రీడబుల్ ఫైల్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఆప్షన్ ఉందా అంటే డెఫినెట్గా ఉంది, ఓకేనా. దాన్ని మనం ఒక ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకొని చేస్తాము. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఫైండ్ టైప్ చేసుకుందాం. సో ఫైండ్ డాట్ అని స్పెసిఫై చేస్తున్నాను. డాట్ అంటే ఏంటి అంటే సో ఈ ఫైండ్ కమాండ్ని సెర్చ్ చేయడానికి ఈ ప్రజెంట్ డైరెక్టరీ, సో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏదైతే ఉందో ఇన్ హియర్ లోపలే ఎత్తుకు అని చెప్తున్నాను, ఓకేనా. సో డాట్ ద్వారా ఇప్పుడు డాట్ స్పెసిఫై చేయకపోయినా ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. అండ్ ఐఫన్ టైప్. సో మీరు ఎటువంటి టైప్ ఆఫ్ ఫైల్ అయితే సెర్చ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాడు ఏంటి, ఇట్స్ ఏ హ్యూమన్ రీడబుల్ ఫైల్ అని. అంటే ఇట్స్ ఎ ఫైల్, ఇట్స్ నాట్ ఎ ఫోల్డర్, ఇట్స్ నాట్ ఎ ఇమేజ్, ఇట్స్ నాట్ ఎ వీడియో, ఓకే. ఇట్స్ ఎ ఫైల్. సో ఫైల్ కాబట్టి మనం ఫైల్ని ఎలా స్పెసిఫై చేయాలంటే ఎఫ్ అని చెప్పి స్పెసిఫై చేయాలి. సో ఈ ఐఫన్ టైపు ఎఫ్ నీకు ఎలా తెలిసింది భయ్యా అంటే ఇట్ ఆల్ స్పెసిఫైడ్ ఇన్ మాన్యువల్ పేజ్లో అది అన్నీ కూడా స్పెసిఫై ఉంటుంది. మీరు కావాలంటే రెఫర్ చేసుకోండి, రీడ్ చేసుకోండి, ఓకేనా. లెట్స్ గో బ్యాక్. అంటే రెఫరల్ పేజ్ అంటే ఇప్పుడు పాత్ అనుకోండి. సో ఆ పాత్ని ఎక్స్టెన్షన్ ఎలా యూజ్ చేయాలా, నేమ్ అంటే ఎలా యూజ్ చేయాలి, అట్లా అనమాట, ఓకేనా. సో ఫైల్ టైప్ అనేది సరే టైప్ అనేది ఎఫ్ అనమాట. ఇట్స్ ఎ ఫైల్. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఎంటర్ కొడుతున్నాను. సో ఎంటర్ కొట్టుకొని ఏంటి ఇక్కడ ఈ పర్టిక్యులర్ కరెంట్ డైరెక్టరీలో సో ఫైల్ టైప్లో టోటల్గా నాకు 9 ఫైల్స్ అనేవి ఉన్నాయి అని చెప్తుంది. ఎస్, ఈ చెప్పిన ఆన్సర్ కరెక్టే, 9 ఫైల్స్ ఉన్నాయి. ఇందులో మనకి హ్యూమన్ రీడబుల్ ఫైల్ కావాలి కాబట్టి వీఆర్ గోయింగ్ టు యాడ్ ఎగ్జార్క్స్. సో XARGSని యాడ్ చేసి సో ఏంటి అంటే ఇది ఈ పర్టికులర్ కమాండ్ ఎందుకు యూస్ చెప్తాను మీకు. సో ఎగ్జార్క్స్ అయితే ఫైల్ టైప్ చేస్తాను, ఓకేనా. సో ఇలా టైప్ చేయగానే ఏమవుతుందంటే ఈ ఎగ్జార్క్స్ అనేది ఏం చేస్తుందంటే అందులోపల కంటెంట్ ఏంటని చెప్పి మనకైతే బయట స్పెసిఫై చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి ఒక ఎక్స్టెన్షన్తో స్పెసిఫై చేయడం జరుగుతుంది. సో ఇది మనం వేరియస్ థింగ్స్లో ఎక్స్టెన్షన్గా యూజ్ చేస్తాము. ఎగ్జార్క్స్ అనేది ఇట్స్ అనదర్ థింగ్. ఓకే, సారీ, చిన్న మిస్టేక్ జరిగింది. ఓకే, ఇక్కడైతే మనము ఈ ఎక్స్టెన్షన్స్ కోసం అయితే మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇందులో మనకి చూస్తే అన్ని కూడా కామన్గా ఉంది, అన్నిట్లో డేటా ఉంది, కామన్గా డేటా ఉంది. బట్ ఈ పర్టికులర్ ఫైల్లో మాత్రం ఏంటంటే యాసిక్ టెక్స్ట్ అని ఉంది. సో మామూలుగా యాసిక్ అంటే ఏంటి, మనం ఏదైతే ప్లెయిన్ టెక్స్ట్ రీడ్ చేస్తున్నామో ఆ ఎన్కోడింగ్ ఫామ్ని మనకి ఏదైతే కంప్యూటర్ రిప్రజెంట్ చేస్తుందో ఆ టెక్స్ట్ ఫార్మాట్నే మనము ఈ ASCII సో టెక్స్ట్ అయితే మనము పిలుస్తాం అనమాట. ఇట్స్ ఏ హ్యూమన్ రీడబుల్ టెక్స్ట్. సో అయితే ఇది ఇందులో మనకి హ్యూమన్ రీడబుల్ ఫైల్ అనమాట. సో దీని అయితే మనం రీడ్ చేయొచ్చు. సో ఈ లెవెల్ని కంప్లీట్ చేయడానికి ఇంకొక మెథడ్ కూడా ఉంది. సింపుల్గా మీరు అన్ని ఫైల్స్ని క్యాట్ చేసుకుంటూ వచ్చారనుకోండి, ఏదో ఒక ఫైల్లో ఏ ఫైల్ అయితే హ్యూమన్ రీడబుల్ ఉందో ఆ ఫైల్ అయితే మనకి దాంతోపాటు మనకి ఎండ్ అయిపోద్ది అనమాట. సో అదే మనకి ఎండ్. సో ఇక్కడ స్లోగా ఉంటుంది, సిస్టమ్ స్లో అని కాదు. సో ఇక్కడ మనకి ఎందుకు స్లోగా ఉంటుంది అంటే
బేసికలీ మనం ఎస్ఎస్హెచ్తో కనెక్ట్ అయినప్పుడు సర్వర్ కనెక్షన్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది ఇంటర్నెట్ వల్ల. ఓకేనా, చూడండి ఇప్పుడు నేను టైప్ చేసిన ఆల్రెడీ కమాండ్, బట్ ఇక్కడ స్లోగా వస్తుంది. చూడండి ఇందులోపల ఒక ఎన్కోడెడ్ టెక్స్ట్ ఉంది. ఇట్స్ నాట్ ఏ హ్యూమన్ రీడబుల్ ఫైల్. సో ఇవన్నీ కూడా హ్యూమన్ రీడబుల్ ఫైల్స్ కావు, ఎక్సెప్ట్ ఫైల్ నెంబర్ 8 అనుకుంటా. ఏది మనం ఇంతకుముందు ఫైన్ చేసింది, జస్ట్ లెట్ మీ చెక్. ఓకే, స్లో ఉంది, చాలా అయితే చాలా స్లోగా ఉంది గాయస్ సర్వర్ కనెక్షన్. ఏమై అంటే ఇది మనం టైప్ చేసిన కమాండ్ ఎక్కడ? ఇట్స్ ఫైల్ నెంబర్ 7. ఎస్, 5 నెంబర్ టెక్స్ట్లో నాకు నెక్స్ట్ మూవ్కి అయితే పాస్వర్డ్ అయితే దొరికింది నెక్స్ట్ లెవెల్కి. సో పాస్వర్డ్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతున్నా. సో ఇప్పుడు ఫాస్ట్గా పని చేస్తుంది మళ్ళీ. సారీ, క్లియర్. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే డెఫినెట్లీ స్పెసిఫై ద 5th లెవెల్ అండ్ ఐ షుడ్ ఎంటర్ ద పాస్వర్డ్. ఓకే, క్లోజ్డ్ బై ద రిమోట్. ఓకే, పాస్వర్డ్ అవుతుంది, పాస్వర్డ్ ప్రొవైడ్ చేశాను. ఓకే, కొంచెం స్లోగా ఉంది, ఇట్స్ మేబీ సమ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇష్యూ. పాస్వర్డ్ ఇస్ రాంగ్. ఓకే, ఇప్పుడు కనెక్ట్ అయిపోయాను, సారీ ఫర్ దట్. సో ఫైన్, ఇప్పుడు మనం ఏంటంటే 6 నుంచి 7th లెవెల్కి వెళ్తున్నాం. 6 నుంచి 7 ఇక్కడ చూసుకుంటే కనుక ఇంకొక టాస్క్. ఇది 6 నుంచి 7 కరెక్టే, 5th నుంచి 6కి. ఓకే, 5th ఇప్పుడు మనకు 4th లెవెల్ పాస్వర్డ్ నుంచి 5th లెవెల్ పాస్వర్డ్ కనిపెట్టాము. సో 5th లెవెల్కి వెళ్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంది. ద పాస్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ లెవెల్ స్టోర్డ్ ఇన్ ద ఫైల్ సమ్వేర్ అండర్ ఇన్ హియర్ డైరెక్టరీ అండ్ హ్యాస్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. హ్యూమన్ రీడబుల్ ఫైల్, పర్టికులర్ ఇక్కడ మనకి ఏమైనా హ్యూమన్ రీడబుల్ ఫైల్ మెన్షన్ చేస్తున్నాడు అండ్ దాంతోపాటు మనకి ఎగ్జాక్ట్ సైజ్ కూడా మెన్షన్ చేస్తున్నాడు. సో సైజ్ని మనం ఫైండ్ అవుట్ చేసేందుకు ఫైండ్ కమాండ్లో అయితే ఎక్స్టెన్షన్ ఉంది. సో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, చాలా సింపుల్. సో లెట్ మీ ఓపెన్ మై టర్మినల్. సో ఎల్ఎస్, సో ఒక ఇన్హియర్ డైరెక్టరీ ఉంది, సిడి ఇన్హియర్. సో ఇందులో ఒకసారి ఎల్ఎస్ చేద్దాం. ఓ మై గాడ్, ఇక్కడ చాలా డైరెక్టరీస్ ఉంది. ఇప్పుడు అన్ని డైరెక్టరీస్లో పోయి నేను సెర్చ్ చేయలేను కాబట్టి సో నేను సింపుల్గా ఏం చేస్తానంటే, మనకి అతను చాలా మంచి క్లూ ఇచ్చాడు, ఏంటి సైజ్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేస్తున్నాడు. సో ఫైండ్, ఓకేనా. సో ఐఫోన్ టైప్ ఏంటి, ఇట్స్ ఇన్ ఫైల్. సో మనం ఫైండ్ అవుట్ చెప్పేది ఫైలే. ఓకే ఫైన్, అండ్ ఆ ఫైల్ యొక్క సైజ్ వచ్చేసరికి ఏంటి అంటే, సో ఐఫోన్ సైజ్ ద్వారా ఏంటంటే ఆ పర్టికులర్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ యొక్క సైజ్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో 110 తర్వాత ఏమన్నాడు, 1033 బైట్స్. సో 1033. సో సి అని చెప్తున్నాను. సి అంటే ఏంటంటే బైట్స్ అనమాట. సో సి అనేది బైట్స్ అని మీకు ఎలా తెలిసిందంటే, సో అగైన్ మనకి ఈ మాన్యువల్ పేజ్ ద్వారా మనమైతే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ మాన్యువల్ పేజ్లో మనకు కావాల్సిన అన్ని థింగ్స్ ఇక్కడ మనకైతే అవైలబిలిటీలో ఉంది. మీరు చదువుకోవచ్చు. సో దాని ద్వారా మీకు ఎక్స్టెన్షన్స్ని మీరు ఇంకా బాగా ప్రో లెవెల్గా యూజ్ చేసుకోవచ్చు. ఫైన్. సో సి అంటే ఏంటి అంటే ఇట్ డిఫైన్స్ బైట్స్. ఓకేనా, అంటే 1033 బైట్స్. ఓకేనా. అండ్ ఇంకోటి కూడా చెప్పాడు ఏంటి, ఇట్స్ నాట్ ఎగ్జిక్యూటబుల్, రైట్. సో నాట్ ఎగ్జిక్యూటబుల్, అదొక ఎగ్జిక్యూటబుల్ కాదు, ఒక నార్మల్ టెక్స్ట్ ఫైల్, ఇట్స్ నాట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. సో నాట్ని ఎలా స్పెసిఫై చేస్తాం ప్రోగ్రామర్స్ లాంగ్వేజ్లో, ఎక్స్క్లమేటరీ మార్క్. ఓకేనా. అండ్ ఇట్స్ నాట్ అన్ ఎగ్జిక్యూటబుల్ కాబట్టి, సో నార్మల్గా మీరు ఎగ్జిక్యూటబుల్ అయితే మీరు ఇలా టైప్ చేస్తే చాలు, ఏమైనా ఎగ్జిక్యూటబుల్. సో ఐఫోన్ పక్కన ఎగ్జిక్యూటబుల్ అని టైప్ చేస్తే చాలు. ఒకవేళ అది ఇట్స్ నాట్ ఎగ్జిక్యూటబుల్ అంటే ఎక్స్క్లమేటరీ యాడ్ చేసుకోవాలా. సో మనకి ఎగ్జాక్ట్ ఫైల్ నేమ్ వచ్చింది. సో ఇది మేబీ హియర్ 7 లోపల ఫైల్ 2 అనే ఒక ఫైల్ 2 అని చెప్పి ఒక ఫైల్ అనమాట. సో దీన్ని మనం క్యాచ్ చేస్తే మనకి నెక్స్ట్ లెవెల్కి పాస్వర్డ్ దొరుకుతుంది. సో ఇఫ్ ఇట్స్ ఎ ల్యాగ్, సారీ ఫర్ దిస్ గైస్. నేను మీకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది అని చెప్పేసి నేను స్లోగా చెప్తున్నాను. సో ఒకవేళ ల్యాగ్ అయితే మాత్రం సో ఇంకా మిడిల్లో క్విట్ అయితే మీ ఇష్టం, ఏం చేయలేం. సో నెక్స్ట్ లెవెల్, లాస్ట్ లెవెల్ అయిపోతుంది మన వీడియో ఆల్మోస్ట్. సో అది చెప్పినట్లు మనం అయితే పాస్వర్డ్ని ఫైండ్ చేసాము. సో నెక్స్ట్ 7 to 8. సో 7 to 8 చూసుకుంటే కొంచెం డిఫికల్ట్గా. ద పాస్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ లెవెల్
stored, okay, ఇది కాదు, 6 to 7, సారీ గైస్, అగైన్ ఐమ్ కన్ఫ్యూజ్డ్. సో పాస్వర్డ్ ఫర్ ది 6 to 7, సో మనం 6 లెవెల్ పాస్వర్డ్ కనిపెట్టాము, ఇప్పుడు 6 నుంచి 7కి వెళ్ళాలి. సో ద పాస్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ లెవెల్ ఈ స్టోర్డ్ సమ్వేర్ ఆన్ ద సర్వర్ అండ్ హ్యాస్ ఆల్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆ ఫైల్కి ఉందని చెప్తున్నాడు. ఈ సర్వర్లు ఎక్కడైనా స్టోర్ అయ్యచ్చు అని చెప్తున్నాడు, ఎక్కడైనా స్టోర్ అయ్యి ఉండొచ్చు నాకు తెలియదు అంటున్నాడు. సో ఫైన్, ఇట్స్ ఓన్డ్ బై ద యూజర్ Bandit 7 and it's owned by the group Bandit 6 and the size of the bytes is 33. సో మనకి యూజర్స్ అంటే తెలుసు. సో ఇది గ్రూప్ ఏంటి భయ్యా అంటే, సో లైనెక్స్లో మనకి జనరల్గా గ్రూప్స్ ఉంటాయి. సో ఆ గ్రూప్స్ ద్వారా మనం ఏంటంటే ఆ పర్మిషన్స్ అనేవి కూడా మనం ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా నేను మన సబ్ సిస్టమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లైనెక్స్ కమెంట్స్లో, ఒకసారి చెక్అవుట్ చేయండి గైస్, ఓకేనా. పర్మిషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, పర్మిషన్స్ వీడియోలో, ఓకేనా. గ్రూప్స్ అంటే ఏంటి, యూజర్స్ అంటే ఏంటి, అదర్స్ అంటే ఏంటి అనేసి, అండ్ వాళ్ళ యొక్క ఎగ్జిక్యూటబుల్స్, రీడబుల్స్, రైటబుల్ అనేసి, ఓకేనా. సో ఫైన్, దీన్ని మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎలా అంటే వీ హ్యావ్ ఎక్స్టెన్షన్స్ ఇన్ ద ఫైండ్ కమాండ్. సో లెట్ మీ క్లియర్ దిస్. సో ఫైన్, ఇక్కడ ఏం చెప్పాడు, ఎనీవేర్ ఇన్ ద లైనెక్స్ ఫైల్ సిస్టమ్ అన్నాడు కాబట్టి మనం స్లాష్ని రిఫర్ చేస్తాం. స్లాష్ అంటే ఎనీవేర్ ఇన్ ద లైనెక్స్ సబ్ సిస్టమ్. మన డాట్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ ఎన్వైర్న్మెంట్ మాత్రమే. స్లాష్ అంటే సో ఎనీవేర్, ఓకేనా. అండ్ ఐఫన్ టైప్, సో టైప్ వచ్చేసరికి ఫైల్, అండ్ ఐఫన్ యూజర్, సో యూజర్ వచ్చేసరికి ఆ పర్టికులర్ ఫైల్ అనేది ఏ యూజర్ ఓన్ చేస్తున్నాడు అంటే Bandit 7. సో యాజ్ ఎ మెన్షన్డ్ Bandit 7. అండ్ ఏ పర్టికులర్ గ్రూప్, సో ఐఫన్ గ్రూప్ అని చెప్పి ఏ పర్టికులర్ గ్రూప్ సంబంధించిన యూజర్ అది ఓన్ చేస్తున్నాడు Bandit 6. సో దాని తర్వాత అతను ఏంటి, సైజ్ కూడా మెన్షన్ చేస్తున్నాడు, ఐఫన్ సైజ్. సో సైజ్ కూడా నాకు అట్టు గుర్తులేదు. సో సైజ్ 33 bytes. సో 33 అంటే ఇట్స్ నథింగ్ బట్ 33B, సారీ ఇట్స్ B మీన్స్ బ్లాక్స్, C. సో C అంటే బైట్స్ అనమాట, ఓకేనా. సో ఎంటర్ చూసుకుంటే కనుక మనకి ఇంత పెద్ద అవుట్పుట్ వచ్చింది, అంటే ఇన్ని ఫైల్స్ ఉన్నాయి ఇందులో అనేసి. సో ఇందులో మనం ఎలా భయ్యా మనం కనుక్కోవాల్సింది అంటే వీ నీడ్ టు చెక్ ఎవ్రీ సింగిల్ లైన్. సో ఇవన్నీ కూడా పర్మిషన్స్ డెనైడ్, దాని రీడ్ చేయని పర్మిషన్స్ డెనై అయింది. సో ఓకే, ఒక్కొక్క లైన్ చెక్ చేసుకుంటూ వస్తే కనుక మనకి పర్మిషన్ ఇక్కడ ఉండాలి. సరిగ్గా ఒక్క నిమిషం ఉండండి. ఎక్కడ ఉంది, సో ఫైన్, సారీ ఫర్ దట్. సో ఇక్కడ మనకి దీనికి పర్మిషన్ డెనైడ్ రాలేదు. సో వీ కెన్ అన్నిటికి పర్మిషన్ డెనై వచ్చింది. సో వీ కెన్ క్యాట్ దట్ ఫైల్, క్యాట్, యా. సో పాస్వర్డ్ వచ్చేసింది. సో ఇలా మనము ఫైండ్ కమాండ్స్ అనేది వేరియస్గా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ పాస్వర్డ్ దొరికింది, బట్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళట్లేదు, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో దానికోసం ఇంకొక ట్యూటోరియల్ చేస్తాను. సో ఈ ట్యూటోరియల్ నచ్చితే మీరు డెఫినెట్గా కమెంట్ చేయండి, డెఫినెట్గా నేను దీన్ని కంటిన్యూ చేస్తాను ఈ సిరీస్ అనేది. అండ్ ఈ వీడియో ద్వారా మీకు ఏంటంటే ఫైండ్ కమాండ్ గురించి ఒక కంప్లీట్ ఐడియా వచ్చి ఉంటుంది. ఓకే, ఫైండ్ కమాండ్ అనేది లైనెక్స్లో ఒక ఫైల్ని ఫైండ్ అవుట్ చేయడానికి, సో ఒక ఫైల్ని వేరియస్ ప్రాపర్టీస్ ఉన్న ఫైల్స్ని, సో ఒక ఫైల్కి స్టోరేజ్ ఒక పర్టికులర్ బైట్స్ ఉన్న ఫైల్ని కానీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మీరు నేర్చుకున్నాను అనుకుంటున్నా. సో గైస్, పార్ట్ 2 లైక్ ఈ సిరీస్ని కంటిన్యూ చేయాలనుకుంటే సో కంటిన్యూ ద సిరీస్ అని కమెంట్ చేయండి. సో డెఫినెట్గా నేను ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.